నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. మహబూబాబాద్ పట్టణంలోని పాత బజార్లో గల హనుమంతుని గడ్డ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి సింధూరాభిషేకం, పంచామృత అభిషేకం, పత్రి అభిషేకాలను బొమ్మరి శ్రీనివాస గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా బ్రహ్మాండంగా వైభవంగా నిర్వహించారు. ఇది మారుతి కుటీరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అభిషేకంలో 150 మంది స్వాములు, అంటే హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు కూడా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి దాసరోజు సందీప్ శాస్త్రి గారు అయ్యగారు మాట్లాడుతూ గత సంవత్సరం 70 మంది మాత్రమే హనుమాన్ మాల వేశారని, ఈసారి ఆ సంఖ్య రెట్టింపై 150 మంది స్వాములు స్వామివారి దీక్ష పాటిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. మహాబల పరాక్రమాయ శ్రీరామ దూతాయ ఆంజనేయ మహావీరాయ మహాబలాయ హనుమతే హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై హనుమాన్. మానుకోట భక్త మహాశయులందరికీ కూడా మన యొక్క హనుమంతునిగడ్డ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం చాలామంది ఆ యొక్క ఆంజనేయ స్వామి మాలాధారణ చేసుకుంటారు. ఈ సంవత్సరం సుమారుగా ఒక 100-150 మంది మన యొక్క హనుమంతునిగడ్డ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వైభవంగా ఆ యొక్క వివిధ గురుస్వాముల చేతుల ద్వారా మన యొక్క దేవాలయంలో మాలాధారణ చేసుకున్నారు. అందులో భాగంగా విశేషంగా ఈరోజు మంగళవారం కనుక ఈ స్వాములందరి చేత ఆ యొక్క ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమము, ఆ యొక్క స్వామివారికి పత్రి పూజా కార్యక్రమం, సింధూర పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సుమారు ఒక 80-50 మంది దాకా వేసుకునేది. ఈ సంవత్సరం 150 వరకు ఈ యొక్క మాలాధారణ చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ యొక్క మాల అనేది ఆంజనేయ స్వామి వారి మాల అనేది వచ్చే సంవత్సరం ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం అందరికీ, మాల వేసుకున్న వాళ్ళకే కాకుండా అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామచంద్ర భగవానికి భక్తవత్సల భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్.